వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం. గవర్నర్ తమిళసైని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్ కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి. వెంట స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ. డిజిటల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. నూతన సంవత్సరం వేళ నారా భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు. మన దేశానికి ఈ ఏడాది చాలా కీలకమైనదన్న కిషన్ రెడ్డి. సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర శోభ వెల్లివేస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ కేక్ కట్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్, ఇతర ఉన్నతాధికారులు సీఎం జగన్ ను కలిసి ఆయనకు విశేష తెలిపారు. ఈ క్రమంలో తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకులు సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎం జగన్ కు అందించారు. కొత్త సంవత్సరాల నేపథ్యంలో సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు భారీగా తరలి వస్తున్నారు. నిఖిల గుణగణాడంబరీర్తి లక్ష్మీ సర్వాంగే సౌమ్య లక్ష్మీ మయతు విజయతాం సర్వ సామ్రాజ్య లక్ష్మీ భామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రం శతసంవత్సరం దీర్ఘాయుః లక్ష్మీ ప్రసన్నర ప్రసాద సిద్ధిరస్తు సమృద్ధిరస్తు సర్వోత్తరాభివృద్ధిరస్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను కలిశారు. రాజ్భవన్ కు వెళ్లిన సీఎం ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ను కలిసిన వారితో ముఖ్యమంత్రితో పాటు సభాపతి కడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. పుష్పగుచ్చం ఇచ్చి సీఎం, గవర్నర్ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ కు సీతక్క శాల్వా కప్పి సత్కరించారు. కొండా సురేఖ నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ కు ఓ పూల మొక్కను అందించారు. ఆ తర్వాత కాసేపు కూర్చొని ముచ్చటించారు. కాగా గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డిలో ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో డిజిటల్ క్యాలెండర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 53 రోజుల పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసులకు భయపడకుండా ప్రజలు బయటకు వచ్చి తమను అండగా నిలబడ్డారన్నారు. చంద్రబాబు కోసం నిలబడినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు తన మనస్సులో ఎప్పటికీ ఉండిపోతారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారన్నారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. Whatever our vision is for the day will be completed. So I wish all of you all to get up with a smiling face and prati roju oka new year manandarki. It is not just January 1st. Every year is a happy day for us. So thank you. And inkokatandi rendu rashtralu telugu vallaki na nootana samvatsara shubhakankshalu. Tarvata నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను. ఆ 53 రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం, మా కుటుంబం కోసం పోరాడారో, చాలా కష్టాలు పడ్డారు. మేము పడింది ఏం లేదు, మానసికంగా చాలా పడ్డాం. కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి
కేసులు కానీ తన్నించుకుని కానీ ఆడవాళ్ళు ఏంటి ముందర మన స్పెషల్ కృతజ్ఞతలు మహిళలకి, వాళ్ళకి జోహార్ అండి. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళందరినీ నేను మర్చిపోను, నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండి. ఏంటండి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడుదల రజని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మీడియాతో మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. బీసీ మహిళలైన నన్ను దాడులతో భయపెట్టలేరన్నారు. ఇది పక్కా ప్లాన్ తో జరిగిన దాడి అని పేర్కొన్నారు. రాళ్లు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలిపారు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా న్యూ ఇయర్ వేడుకల్లా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్లు కూడా లేవు. ఇలాంటి రాళ్లు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్లన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ గనక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీసు ఒక బీసీ మహిళగా ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా సేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ ని ఈ రోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి ప్రజలు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్లేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరందరూ కూడా చూడండి. వైసీపీ ప్రభుత్వం దశల వారీగా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పెన్షన్ 3,000కు పెంచారు. పెంచిన పెన్షన్ నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా ఈ నెల కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు. 2019లో పెన్షన్ 2,250 కాగా 2022 నాటికి అది 2,500 అయింది. 2023లో 2,750గా అందించారు. ఇప్పుడు మరో 250 పెంచి 3,000 చేశారు. పెంచిన పెన్షన్ను మండల వారీగా ఈ నెల 8 వరకు అందించనున్నారు. ఈ జనవరిలో మొత్తం 66.34 లక్షల మందికి 1968 కోట్లు పంపిణీ చేయనున్నారు. కాగా పెన్షన్ భారం ఏడాదికి 23,556 కోట్లు అని తెలుస్తోంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన కొత్త సంవత్సరం వేడుకల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి స్వయంగా చిన్నారులకు తినిపించారు. వారికి పుస్తకాలను అందించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. ఇప్పుడు 2024లోకి అడుగుదాము. అంటే ప్రతి సంవత్సరం మనకి అంటే ఈ ఆసుపత్రికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మనకి ఎంతో అంటే మన జ్ఞాపకాల్లో అంటే ప్రతి సంవత్సరం ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆసుపత్రి ప్రారంభం నుంచి అంటే శంకుస్థాపన నుంచి కూడా
ఆ పడ్డ కష్టాలు 1989లో నాన్నగారు ఇక్కడ భూమి పూజ చేయడం, అప్పుడు కోడలి శివప్రసాద్ గారు, నూరి దత్తాత్రేయుడు గారు వాళ్ళందరూ కలిసి చేయడం, అలాగే ప్రతి సంవత్సరం అప్పుడు ఎన్నో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురు కావడం, అలాగే ప్రభుత్వాలు మారడం, దానివల్ల జాప్యం జరగడం, ఎంతోమంది దాతలు ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి, లేకపోతే మేడం తులసి గారు కానివ్వండి, పోలవరపు వాళ్ళంతా కూడా టాటా మెమోరియల్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చాక వాళ్ళని, అలాగే ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బు తీసుకురావడం, అలా 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 చేసుకుంటూ ఆసుపత్రిని సో ప్రతి సంవత్సరం ఏదైతే ఈ క్యాన్సర్ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా అంటే హాస్పిటల్ కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా, సో దాంట్లో అన్ని విషయాల్లో కూడా ఏది ఒక ఆసుపత్రికి వచ్చే పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకుంటూ, అంటే గత సంవత్సరాన్ని మర్చిపోకుండా ఆ గత సంవత్సరంలోని అనుభవాలను నెమరేసుకుంటూ మనం ప్రస్తుతం జీవిస్తూ భవిష్యత్తు గురించి ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని మరి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. కొత్త సంవత్సరం వేళ ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా బంజారా హిల్స్ పార్క్ లో మొక్కలు నాటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన తెలంగాణ భవన్ లో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించి ఆ తర్వాత కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ ను పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరం నడిబొడ్డున ఉన్న బిర్లా బందర్ కు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. రద్దీకి అనుగుణంగా కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేక ఉచిత బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కొత్త సంవత్సరం వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు క్యూ కట్టారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
కొత్త సంవత్సరం వేళ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వతానందేంద్ర స్వామి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టువేలు విక్రమార్క, సినీ నటుడు సుమన్లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy, and 2024 New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy, and I prayed Lord Balaji for the wellness of each and everyone of this country. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ ఏడాదిలోనే జరగనుందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. మన దేశానికి ఏడాది చాలా కీలకమైందన్నారు. ఇజ్రాయెల్, గాజా, రష్యా, ఉక్రెయిన్ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఈ ఏడాది పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో భారత్ కీలక పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్, గాజా సంబంధించి కావచ్చు, లేక ఉక్రెయిన్, రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది. దానితో పాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మా సంతోషం అంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి, 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయి ఇదే జనవరిలో 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ, మనకు నిజమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు ఎక్కడ జన్మించాడంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని మన యొక్క వేదాలలో కానీ, లేక మనకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలో కానీ శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడంటాం. కానీ దురదృష్టవశాత్తు 500 సంవత్సరాలుగా అటువంటి అయోధ్యలోని శ్రీమందిర దేవాలయము మరి లేకుండా ధ్వంసమైంది. మరి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా, 500 సంవత్సరాల త్యాగాల ఫలితంగా ఈరోజు అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరగడము, మన కళ్ళ ముందే ఆ యొక్క రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఇదే నెల జనవరిలో 22వ తేదీన జరగనున్నాం. కాబట్టి హిందువులందరినీ కోరుతా ఉన్నాను, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి అయోధ్యలోని రామమందిర నిర్మాణం దర్శనం చేసుకోండి. అదేవిధంగా మరి ఆ రోజు ప్రతి హిందూ ఇంట్లో కూడా 22వ తేదీ సాయంకాలము 5 రామజ్యోతులు వెలిగించి మీ భక్తిని చాటండి అని చెప్పి
4 ఏళ్ల 9 నెలల సమయంలో ముఖ్యమంత్రి జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఆయన సాధించిందేమీ లేదని అన్నారు. జగన్ పాలనపై వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంట్ స్థానంలో 16 లక్షల మంది ఓటర్లు తనతో ఉన్నారని చెప్పారు. తాను కూడా ప్రజలతోనే ఉంటానని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసో ఇంకోట అజెండా, నా అభిలాష, అట్లాగే నా ఐడియాలజీ. కాబట్టి చాలా మంది నన్ను వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరికి తెలుసు. నేను అవినీతిని సహించను, నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను, నేను వేరే పనులు చేసి పార్టీకి గడపేవాడిని సహించను. నేను ఆర్గనైజేషన్లో పనిచేస్తానంటే నా ఆర్గనైజేషన్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్. నాకు బేక్ లాంటి వ్యక్తులు కావాలి, ఎందుకంటే జీవరత్నం లాంటి వ్యక్తులు కావాలి, నాకు వాసం ముని లాంటి వ్యక్తులు కావాలి, నాకు మా గోగుల రమణ లాంటి వ్యక్తులు కావాలి, మీరందరూ కావాలి. అంతే తప్ప మేము వచ్చాం, మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాం లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం, మేము ఏలుకుంటాం దోచుకుంటాం అంటే సహించే పనే లేదు. అంతగా తప్ప నా మీద వ్యతిరేకైనా అవినీతి చేయలే. నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నాం పార్ట్నర్ కాదు. నా మీద నాకు వాళ్ళకి ఎందుకు పడదు? నేనే పార్ట్నర్నా? ఈ దాంట్లో నేను మాట్లాడిగానా? మాట్లాడలేదు కదా. ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ. అంతేనా? వీడు దోచుకోడు, ఈ విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు కావు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ బెదవాడిని ఇక్కడ జగ్గేవాడి నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోస్తూ తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తాను కాకుండా మీడియాలో కూడా చెప్పొచ్చు. నా మీద వేరే ఎజెండా ఉంటుందా? నేను మీ దాంట్లో మాట్లాడిగానా? నేను బిజినెస్ పార్ట్నర్నా? లేదా ఏంటి? నేను ఈస్ట్లో వచ్చి వెళ్తున్నానా, సెంట్రల్లో వచ్చి వెళ్ళి పెడుతున్నానా, వెస్ట్లో వచ్చి వెళ్ళి పెడుతున్నానా? పెట్టలేదు కదా. ఏంటంటే వీడు కాపులో కుక్కాలి విజయవాడకి. వీడుండగా ఏ పార్టీకైనా, ఆ పార్టీ అనే కాదు, వైసీపీ అనే కాదు, ఎవడో కాదు, అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడ. నేను అంతగా వస్తూ ఎవడు ఎన్ని చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం 2 సార్లు 2014లో నేను పోటీ చేశా. అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో అభ్యర్థిగా పోటీ చేస్తే 3,000 దాకా ఓడిపోయాడు. నేను 14,000 మెజార్టీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు. అంటే 17,000 క్రాస్ ఓటింగ్. 2019లో చెల్లి కనుక రమ్మాయి 9,500 ఓట్లతో ఓడిపోయింది. నాకు 8,500 మెజార్టీ ఇచ్చింది ఇదే పశ్చిమ నియోజకవర్గం. అంటే 2 సార్లు కూడా 17,000 క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం. మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసో ఇంకోటే కాదు. పార్టీ సరైన వ్యక్తికి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం, సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనేదానికి నా 2 ఎలక్షన్లే నిదర్శనం. అటువంటి రాజకీయ పరిణతి కలిగినటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెప్తా విజయవాడ వెస్ట్ గురించి. అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం. బీసీలో మరి అన్ని కులాలు, ఓసీలో అన్ని కులాలు. అటు వైశ్యాస్ ఉంటారు, ఇటు బ్రాహ్మణ్స్ ఉంటారు, కమ్మ ఉంటారు, రెడ్డి ఉంటారు. అట్లా బీసీల్లో నగరాలు ఉంటారు, యాదవులు ఉంటారు, మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి. అట్లాగే మీకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు ఉందంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిస్థితితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని. ఎంఎస్బీకి ఏంటి, చేస్తున్నాను ఏంటి, లేకపోతే ఒక కాళ్ళమని వ్యాపారస్తుడు ఏంటి, లేకపోతే కనవతల గుడ్డు దోస్తే వాళ్ళు ఏంటి, అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు. ప్రతి చిన్న ఇంట్లో కూడా దాన్ని బట్టే ఓటు ఉంటుంది అక్కడ. కాబట్టి మీ అందరూ కూడా చాలా ఇప్పుడు దాదాపు టీమ్ టీడీపీ విజయవాడ వెస్ట్ అంటే అన్ని రకాలుగా కూడా మరి రాధాకృష్ణ కానీ మీరందరూ కానీ ఒక టీమ్గా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. ఆ రోజు విజయవాడలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి 50 మంది కార్పొరేషన్ ఓడించారు. కార్పొరేషన్ రావాలి వాళ్ళ స్వార్థం
తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 17న కుమారుడు రాజారెడ్డి వివాహం జరగనుందని ఆమె ప్రకటించారు. అట్లూరి ప్రియతో తన కుమారుడు పెళ్లి జరగనుందని చెప్పారు. ఈ నెల 18న రాజారెడ్డి ప్రియల నిశ్చితార్థం జరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్కు ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. తొలి వివాహ ఆహ్వాన పత్రికను నాన్న సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పూర్తి వివరాలను తెలియజేశారు. మరోవైపు రాజారెడ్డి అట్లూరు ప్రియుల ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. గవర్నర్ తమిళసైని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్ భవన్ కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి. వెంట స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ. డిజిటల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన నారా భువనేశ్వర్. నూతన సంవత్సరం వేళ భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు. మన దేశానికి ఈ ఏడాది చాలా కీలకమైందన్న కిషన్ రెడ్డి. సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి. 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.